శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా నిలిచే కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. నగరంలో స్టేడియం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రాబోయే కొద్ది నెలల్లోనే స్టేడియం నిర్మాణం పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు. కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణాన్ని గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, ఏడాదిలోపే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని ఎమ్మెల్యే గొండు శంకర్ విమర్శించారు. స్టేడియం మళ్ళీ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దాదాపు 10 నుండి 12 ఇండోర్ గేమ్స్ ఇందులో ఆడుకునే విధంగా మల్టీపర్పస్ అన్ని గేమ్స్ ఆడుకునే విధంగా దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఈ బయటకు సంబంధించిన గతంలో ఉన్న డిజైన్ ప్రకారం అయితే ఓన్లీ కాంపౌండ్ వాళ్ళే. గతంలో మినిస్టర్ గారు రివ్యూ పెట్టినప్పుడు దీనికోసం మనం డెసిషన్ తీసుకోవడం జరిగింది. అవుట్ సైడ్ కూడా మళ్ళీ పాత దీని మాదిరిగా 6 గేట్లు పెడుతూ దానికి గ్యాలరీ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే మొత్తం ఎలివేషన్ కూడా లేటెస్ట్ ఎలివేషన్తో దీన్ని చేస్తాం. ఈరోజు R&B ఎస్సీ గారు, అలాగే ఈఈ గారు, వారి సిబ్బంది, డిఎస్డిఓ గారు అందరూ కూడా వచ్చి మొత్తం మళ్ళీ వెరిఫై చేస్తున్నాం.